ఏ ఇళ్ల ముందు చూసినా దీపముల యొక్క వరుసలు కనపడతాయి. ఇప్పుడు ఈ దీపముల కాంతుల్ని చూస్తుంది లక్ష్మీదేవి. ఓ, వీళ్ళు శాస్త్రమును నమ్మారు, గురువుని నమ్మారు, భగవంతుణ్ణి నమ్మారు, చేసిన దోషాన్ని పోగొట్టుకున్నారు, కాబట్టి నేను ఇంట ప్రవేశిస్తాను అంటుంది. ఆ రోజు అమావాస్య, పితృదేవతలు వస్తారు. వచ్చిన పితృదేవతలు ఆ చీకట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము పితృదేవతల యందు కూడా చాలా గౌరవంతో ఉంటున్నాం. మాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, మా తండ్రి తాత ఎవరు శరీరం విడిచిపెట్టేశారో, ఇక నుంచి మేము వాళ్ళ పట్ల కూడా గౌరవంతో ఉంటాం, మర్యాదతో ఉంటాం. దీనికోసం దివిటీలు ఎత్తుతారు. అందుకే ఆడపిల్లలు దివిటీలు ఎత్తకూడదు, ఒక్క మగపిల్లలే దివిటీ ఎత్తుతారు. దివిటీ దక్షిణ దిక్కుకి తిరిగి మాత్రమే ఎత్తాలి. ఎందుకంటే పితృస్థానములు దక్షిణ దిక్కుకుంటాయి. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతారు పితృదేవతలు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి కనపడడం కోసమని ఆ గోగునార మీద జ్యోతిని వెలిగించి ఆకాశంలోకి ఎత్తి దక్షిణ దిక్కును చూపిస్తారు. ఇక నుంచి మేము బుద్ధి తెచ్చుకుని పితృదేవతల పట్ల గౌరవంగా ఉంటాం, శ్రాద్ధాది కార్యక్రమములను సక్రమంగా చేస్తాం, అంతే తప్ప తల్లికి తండ్రికి కూడా తద్దినం పెట్టనటువంటి నిర్భాగ్య జీవితం మేము గడపం, అటువంటి కృతజ్ఞతతో ఉండం అని మర్యాదతో మగపిల్లలందరూ దీపాలు ఎత్తుతారు. దక్షిణ దిక్కుకి అది దివిటి. ముందు దివిటీలు చూపించి పితృదేవతారాధన ఏది చేసినా స్నానం చేయాలి. స్నానానికి ప్రత్యామ్నాయంగా కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి ఇంట్లోకి వస్తే ఇల్లాలు లక్ష్మీ స్వరూప కనుక మధుర పదార్థం పెడుతుంది. ఆ మధుర పదార్థాన్ని తింటాడు. మధుర పదార్థాన్ని తిని ఆ తరువాత దీపం వెలిగించి దీపంలో లక్ష్మిని చూసి ఇంటి యజమాని పూజ చేయాలి. లక్ష్మిని ఆరాధన చేసి బయటికి వచ్చి ఆ తర్వాత పండగ సందర్భంగా చేసుకునేటటువంటి ఉత్సవం చేసుకుని అర్ధరాత్రి వేళ లేచి ఆడవాళ్ళు మాత్రమే డిండిమాల్ని మోగిస్తారు. ఇది కార్తీక మాసం వస్తోంది అంటే దాని ముందు నేపథ్యం అలా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు లేచి మగవాళ్ళు ఎవరు వాయించకూడదు, ఒక్క ఆడవాళ్ళు మాత్రం డిండిమాలు వాయిస్తారు. వాయిస్తే అలక్ష్మి ఇంకా ఏదో ఒక వంకతో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఇంటి ఇల్లాలే లక్ష్మి. మా ఆయన భక్తి ఏమిటో చూసావా, నేను ఆయన లక్ష్మిని. అర్ధరాత్రి కూర్చుందాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపో ఇంట్లోంచి డిండిమం మోగిస్తుంది. డిండిమం మోగిస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి శాశ్వత స్థానాన్ని పొందుతుంది. అందుకే ఐశ్వర్య సంబంధమై ఉంటుంది. అంతఃకరణమునందు ఆంతరమునందు బాహ్యమునందు కూడా ఐశ్వర్యమునివ్వగలిగినటువంటి మాసము ఈ కార్తీక మాసము. అంత గొప్ప నెల.